నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ ఐ హేట్ టీయర్స్. రచించిన వారు సహరి గారు. వయసు ఎంత ఉంటుందో తెలియదు, కానీ మనిషి నిండుగా హుందాగా ఉంది. కానీ చూస్తుంటే ఏదో తెలియని అంతుపట్టని భావం కలిగింది. మెట్లు ఎక్కి రావడం వల్ల కొద్దిగా ఆయాస పడుతుంది కూడా. మోహన్ రావు పక్కగా బెంచ్ మీద కూర్చుంటూ బ్యాగ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకుని 2-3 గుటకలు తాగి బాటిల్ మూత పెడుతూ, ఈ మంచినీళ్ళు లేకపోతే మటుకు ఉండలేను అంకుల్ అంటూ బ్యాగులో పెట్టుకుంది. ఈ చర్యనంతా నిశితంగా చూస్తున్న మోహన్ రావుని చూసి సిగ్గుపడుతూ నవ్వింది. వెంటనే, హాయ్ అంకుల్, నా పేరు ధీరా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, కలకత్తా నుంచి వచ్చాను అని గలగల నాన్ స్టాప్ గా మాట్లాడేస్తుంది. ఆ అమ్మాయి మాటలు వింటూ ఉండిపోయిన మోహన్ రావుకి కాలమే తెలియలేదు. అప్పుడు గుర్తొచ్చింది. యా, మీరు మాతో పాటు బస్సులో వచ్చారు కదా, ఒక్కరే వచ్చారా? అవును, నేను ఒంటరినే. ఇక చివరి వరకు ఈ ఒంటరితనం మోస్తూ బతకాలి అన్నాడు. ఆ మాటలు అర్థం కానట్లుగా ఉన్నాయి. అది గమనించి మోహన్ రావు, అవునమ్మా, ఒంటరిగా వచ్చాను. బిజీ లైఫ్ బోరు కొట్టినప్పుడల్లా ఇదిగో ఇలా తిరుగుతూ ఉంటాను. ఈ మాట మేఘాలయకి రావాలనిపించింది. చూశావుగా, ఇక్కడ కొండలని తాకుతూ ఉన్న మేఘాలు, పచ్చని పొలాలు, హాయిగా ప్రశాంతంగా ఉంది. అందుకే వచ్చాను షిహ్లాంగ్కి. బైదివే, నా పేరు మోహన్ రావు, రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ని అని అన్నారు. కాలం ఒక మర్మం, అన్ని మర్మాలకు అది ఒడి, సర్వానుభావాల మూలం. ఆలోచనతో మలిగిపోయిన ధీరా అటూ ఇటూ చూస్తూ, ఇంకా అక్కాబావ రాలేదేంటి, చాలాసేపైంది వెళ్ళి అనుకుంది. తన పక్కనే కూర్చున్న మోహన్ రావు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఎవరెవరు వచ్చారు నీతో అని అడిగాడు. అక్కా బావ వచ్చారు, వాళ్ళు కలకత్తాలోనే ఉంటారు, అడగకుండానే చెప్పింది. కొంచెం సేపు అయ్యాక ధీరా అక్కా బావ వచ్చారు. ఇక ఆ రోజుకి చూడాల్సినవి అయిపోయాయి అని గైడ్ వచ్చి చెప్పగానే అందరూ బస్సు ఎక్కారు. మరునాడు ప్రోగ్రాం గురించి చెప్పి పొద్దున్నే రెడీగా ఉండమని చెప్పి హోటల్ దగ్గర దింపేశాడు. మోహన్ రావు తనకు ఇచ్చిన రూంలోకి వెళ్లిపోయాడు. ధీరా వాళ్ళ అక్క, బావ పిల్లలు అక్కడే ఉన్న రెస్టారెంట్లోకి వెళ్లి డిన్నర్ చేసి గదిలోకి వెళ్లిపోయారు. మంచం మీద పడుకున్న ధీరకి కళ్ల ముందు తనే కనిపిస్తున్నాడు. జ్ఞాపకాలు మర్చిపోవడం సాధ్యమా? అన్నీ అమూల్యమైన క్షణాలే. ముఖ్యంగా ఆ నవ్వు ముఖమంతా పాకి చల్లని వెన్నెల అనిపిస్తోంది. ఆలోచనల మధ్య మూగన్నుగా నిద్రపట్టింది. తుపాకుల మోత, బూట్ల టకటకా చప్పుళ్ళు, ఏవో అరుపులు. హఠాత్తుగా తెలివి వచ్చింది. పక్కనే పడుకున్న అక్క, కూతురు, కొడుకులను తెలివి రాకుండా మెల్లగా లేచింది. అప్పుడు ఐ హేట్ టీయర్స్ ధీరా తన మాటలు చెవిలో చెబుతున్నట్లుగా అనిపించింది. ఆ మాటల్ని పదే పదే మరణం చేసుకుంది. అక్కడే ఉన్న టేబుల్ మీద హ్యాండ్ బ్యాగ్ జిప్ తీసి లోపలి అరలో దాచుకున్న ఉత్తరాన్ని తీసి మళ్లీ చదువుకుంది. అంతే, మండుతున్న మనసు చల్లబడింది. వెంటనే హాయిగా నిశ్చింతగా నిద్రపోయింది. మరునాడు ఉదయమే అందరూ చిరపుంజికి బయలుదేరారు. మొదటగా అక్కడ ప్రసిద్ధమైన 7 సిస్టర్ ఫాల్స్ కి వెళ్లారు. చుట్టూరా కొండలు, వాటి అంచులను తాకుతూ మేఘమాలికలు, ఆ మధ్యలో ఈ జలపాతాలు. అద్భుతమైన దృశ్యం. ఇంకా అక్కడ పూర్తి వ్యాపారాత్మక ధోరణి రాలేదు. ఆ వాటర్ ఫాల్స్ గురించి కథలుగా చెప్పుకుంటారు. ఆ జలపాతాల్ని చూడటానికి అద్దెకిచ్చే బైనాకులర్ కూడా ఉన్నాయి. అవి చూస్తూ మోహన్ రావు అనుకున్నారు, కిడ్స్ అన్నట్లు ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్. కానీ ఇవేమీ తన లోపల ఉండే బాధను మాత్రం తీయలేకపోతున్నాయి. ఒంటరితనం వేధిస్తోంది. ఆయనకి కొంచెం దూరంలో ధీరా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు. నిన్నటి నుంచి ధీరా ఆయననే గమనిస్తూనే ఉంది. ఏదో పోగొట్టుకున్నట్లు దిగులుగా, నిరసక్తంగా ఉంటున్నారు. పక్కపక్కనే ఉన్నా కూడా మనుషుల మధ్య ఎంత దూరం ఉంటుందో. ఆయన బాధ ఏంటో తెలుసుకుంటే, కాస్త ప్రేమని, అభిమానం పంచే ప్రయత్నం చేస్తే పోయేదేం లేదు కదా అనిపించింది. అక్కడి నుంచి బయలుదేరి దగ్గరలోనే ఉన్న ఇంకో ఫాల్స్ కి వెళ్లారు. అది చాలా కిందకి ఉంటుంది. ఎక్కడం దిగడం కూడా కష్టమే. అందుకని మోహన్ రావు పైన ఉండిపోయాడు. ధీరా వాళ్ళతో వెళుతున్నట్లుగా వెనక్కి చూసి ఆయన ఉండిపోవడం గమనించి, నేను ఈ అంకుల్కి తోడుగా ఉంటా, మీరు వెళ్ళండి అని చెప్పి వెనక్కి వచ్చేసింది. ధీరకి అవకాశం చిక్కింది మోహన్ రావు గారితో మాట్లాడటానికి. బ్యాగ్లో నుంచి కొన్ని తినుబండారాలు తీసి ఇస్తూ, అసలే మాటకారేమో, ఆయన్ని మాటల్లోకి దింపింది. అప్పుడే తెలిసిన విషయం ఏమిటంటే, ఈ మధ్యనే ఆయన భార్య పోయింది. 2 పిల్లలు బయట దేశాలలో ఉన్నారు. ఆయనకి అక్కడ వెళ్లి ఉన్నా తోచటం లేదు. ఓపిక ఉన్నంత వరకు ఇలా ప్రదేశాలు చూడాలని అనుకుంటున్నారు. అసలు అప్పుడప్పుడు చనిపోవాలనిపిస్తుంది అనగానే, అంకుల్, మీరు పెద్దవారు, జీవితంలో అన్ని చవి చూసినవారు. మీరే ఇలా అనుకుంటే కొంతమంది అప్పుడే జీవితం మొదలుపెట్టిన వాళ్ళకి ఇలాంటి విషాదాలు ఎదురుపడితే మరి వాళ్ళు దాన్ని ఎలా తీసుకోవాలి అనంగానే, దానికి ఆయన, అమ్మా, చెప్పడానికి అన్నీ బావుంటాయి, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం, ఒంటరితనం అన్నీ అనగానే,
అంకుల్, నిజమే, మీ మాటని ఒప్పుకుంటాను. అయినా ఆ డ్రామా నుంచి బయటపడే పరిస్థితులను ఎదుర్కొన్న యంగ్ స్టార్ చాలామందే ఉన్నారు. అబ్బే, నేను నమ్మనమ్మా అనేశాడు. కొంచెం సేపు ఇద్దరి మధ్య వాగిద్వాలు నడిచాయి. చివరగా, ఎందుకమ్మా ఈ ముసలాడిని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నావు? వదిలేయ్ అన్నాడు. సరే వదిలేస్తాను, కానీ ఇది చదవండి అని తన బ్యాగులో నుంచి ఒక ఉత్తరం తీసి ఇచ్చింది. ఆయన ముందు మొహమాట పడ్డారు. పర్వాలేదు అంకుల్, చదవండి అని బలవంతం చేసింది. ఇంగ్లీష్లో ఉన్న వాక్యాలు చదవసాగాడు. డార్లింగ్ ధీరా, తిట్టుకోకు. ఈ ఉత్తరంలో స్వీట్ నథింగ్స్ లేవు. జీవితం ఎప్పుడు ఎలా మలుపులు తిరుగుతుందో తెలియదు. పైగా నువ్వు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డేరింగ్ నేచర్ ఉన్నదానివి. ట్రెక్కింగ్, మౌంటైనింగ్ కూడా వెళ్ళావని తెలిసి నిన్ను చాలా ఇష్టపడ్డాను. అలాగే ఒక ఆర్మీ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డావంటేనే నువ్వేంటో అర్థమైంది. నీకు నువ్వే బలానివి. ఎవ్వరి ఓదార్పు కోసము ఎదురు చూడకు. నిజమే, ఒక మనిషి సాన్నిహిత్యాన్ని మర్చిపోలేవు. ఆ జ్ఞాపకాలతో నీ కళ్ళు చెమరిస్తూనే ఉంటాయి. కానీ నీవు తీసుకోవలసినది ఒకటి ఉంది. మనిషి ఎప్పుడు ఒంటరిగానే వస్తారు, వెళతారు. ఒకళ్ళు ముందు, మరొకళ్ళు వెనుక. కానీ జీవితం మటుకు ఆగకూడదు. ఊపిర ఉన్నంత వరకు సాగాలి. ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే, రేపు పొద్దున్న నాకేదైనా కావచ్చు. ఒక ఆర్మీ ఆఫీసర్ భార్యగా నువ్వు కూడా అంతే ధైర్య సాహసాలతో జీవించాలి. దేన్నైనా ఎదుర్కొనేలా ఉండాలి. అసలు నా పేరులోనే ఉంది ధైర్యం. అర్థమైందా? మళ్ళీ చెబుతున్నాను, ఐ హేట్ టీయర్స్. ఎప్పటికీ నీ సూర్య. ఉత్తరం మడిచి ఇస్తూ, ఓ, మీ భర్త ఆర్మీ ఆఫీసరా అని అన్నాను. అవును అని తల ఊపింది. ఎక్కడ ఉండేది ఆయన? నువ్వేమో కలకత్తాలో జాబ్ కదా అనేసరికి ధీరా వెంటనే తను అక్కడ ఉన్నారు అంటూ ఆకాశం వైపు చూపించింది. పైగా సూర్యుడు ఆకాశంలోనేగా ఉండేది అంది. వాట్ అని గట్టిగా అరిచాడు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో అతని గొంతు ప్రతిధ్వనించింది. నిండా జీవితాన్ని అనుభవించనే లేదు. అప్పుడే ఆమె జీవితంలో ఇంత విషాదమా అనుకుంటూ ధీరవైపు జాలిగా చూశాడు. వద్దు అంకుల్, అలా జాలిగా చూడకండి. నేను చాలా ధైర్యంగా ఉన్నాను. అవును, ఆయన ఈ దేశం కోసం తన ప్రాణాల్ని అర్పించారు. 2 ఏళ్ల క్రితం సరిహద్దులో జరిగిన శత్రువుల దాడిలో మరణించారు. అందుకు నేను గర్వపడుతున్నాను. అలా ఉండమని నా భర్త ముందే చెప్పాడు. ఒకళ్ళ కోసం జీవితం ఆగకూడదు, ముందుకు సాగిపోతూ ఉండాలి. అదే పాటిస్తున్నాను. సో ఐ హేట్ టీయర్స్ అంటూ హాయిగా నవ్వింది. ఇంత చిన్న వయసులో ఆ విషాదాన్ని మోస్తూ ఇంత ధైర్యంగా ఉండటం ఈ పిల్లలకి ఎలా సాధ్యమైంది అనుకుంటూ ఆమె దగ్గరగా వెళ్లి, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అన్నారు ఎమోషనల్ గా. హో అంకుల్, ఇదే వద్దు ప్లీజ్, నాతో నార్మల్ గానే ఉండండి. నాకు జాలి నచ్చదు అంది మొహమాటం లేకుండా. ఓకే ఓకే, అలాగే, నువ్వు నా టీచర్వి సరేనా అన్నాడు. ఎస్ మై బాయ్ అంటూ పక్కున నవ్వేసింది. పరిచయం, వయసు ఒకరోజే. కాని ఈ బంధం ఎప్పటి నుంచో ఉన్నట్లుగా ఉంది అనుకున్నాడు మోహన్ రావు. ఇంతలో ధీర, అక్క, బావ, పిల్లలు వచ్చారు. వీళ్ళని చూస్తూ, మిమ్మల్ని కూడా మార్చేసిందా మా ధీర అంటూ వాళ్ళందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ముందు నడిచి వెళ్తున్నారు. ఒక్కసారిగా వాతావరణం, మనసు కూడా సందడిగా, చైతన్యంగా మారిపోయింది. జీవితం అంటే ఖేదం, మోదం, సుఖం, విజయం, అపజయం లాంటి ద్వంద్వ భావనలు కనిపించినా దాన్ని ఆనందమయం చేసుకోవాలి. సంపూర్ణంగా జీవించే విధంగా జీవితాన్ని శిల్పించుకోవాలి. ఈ జీవన ప్రవాహం సాగుతూనే ఉండాలి. ఆమెనే చూస్తున్న మోహన్ రావు అనుకున్నాడు. అవును, నిజంగానే ఆమె ధీర. ఆమె ఎప్పుడూ ఇదే ఉత్సాహంతో ఉండాలి. ఒక రకంగా ఆమె తనకి గురువు. ఎంతో విలువైన జీవితం గురించి తెలియజెప్పింది. ఆమె మాటలతో తన లోపల ఉండే శూన్యం పట్టాపంచలైంది. మార్గం బోధపడింది. తన భార్య మొదలుపెట్టిన ఎన్నో మంచి పనులను పూర్తి చేయాలి అనుకుంటూ ఉత్సాహంగా లేచి ధీర వాళ్ళ వెనకాలే నడవసాగాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.